ఒక్కసారి ఆలోచించండి, గర్భాశయం దగ్గర ఉన్న ఒక చిన్న ఇన్ఫెక్షన్ కొన్ని రోజుల తర్వాత అది క్యాన్సర్ గా మారవచ్చు. ఈ రోజు నవంబర్ 17 వరల్డ్ సర్వైకల్ క్యాన్సర్ డే. సర్వైకల్ క్యాన్సర్ అనేది మహిళల్లో రెండవ అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్. కానీ ఈ క్యాన్సర్ ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు ఒక చిన్న టెస్ట్ ద్వారా. సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ మన బాడీలో ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు ఇది చాలా మహిళల్లో ఎలాంటి సింప్టమ్స్ లేకుండానే ఉంటుంది. హై రిస్క్ ఉన్న ఆడవాళ్ళలో ఇది ఇన్ఫెక్షన్ కలిగించి ఆ సెల్స్ ని క్యాన్సర్ గా దారితీస్తుంది. ప్రమాదం ఎక్కువగా ఉండేవాళ్ళు, చిన్న వయసులో పెళ్లి చేసుకున్న వాళ్ళు, చిన్న వయసులో ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళు. కానీ మంచి వార్త ఏంటంటే ఈ క్యాన్సర్ ని మనం ముందుగానే గుర్తిస్తే 100% మనకి ఈ క్యాన్సర్ కి క్యూర్ ఉంటుంది. అందుకోసం ప్రతి మహిళ 35 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఈ పాప్స్మియర్ లేదా లిక్విడ్ బేస్ సైటాలజీ అనే టెస్ట్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ బేస్ సైటాలజీ ఆ పాప్స్మియర్ లో మనకి అబ్డామినల్ సెల్స్ కనిపించినప్పుడు మనము హెచ్పివి డిఎన్ఏ అనే ఒక టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ పాజిటివ్ వస్తే అప్పుడు మనం కాల్పోస్కోపీ గైడెడ్ బయాప్సీ చేస్తాం. ఈ బయాప్సీలో మనకి క్యాన్సర్ అనేది ఎర్లీగానే డిటెక్ట్ చేసుకోవచ్చు. ఒక మహిళ తనకి ఎలాంటి సిమ్టమ్స్ లేవు, తన నార్మల్ హెల్త్ చెకప్స్కి వచ్చారు. అప్పుడు నేను ఈ పాప్స్మియర్ చేసినప్పుడు దాంట్లో కొన్ని అబ్నార్మల్ సెల్స్ కనిపించాయి. అప్పుడు నేను ఈ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చింది అండ్ నేను కాల్పోస్కోపీ గైడెడ్ బయాప్సీ చేసినప్పుడు తనకి స్టేజ్ 1 క్యాన్సర్ అని బయటపడింది. సో ఆవిడకి స్టేజ్ 1 క్యాన్సర్లో మేము గర్భసంచిని తొలగించడం జరిగింది. ఆవిడకి ఎలాంటి కీమో రేడియేషన్ ట్రీట్మెంట్ లేకుండా ఈజీగా ట్రీట్మెంట్ అయిపోయింది. ఈ వరల్డ్ సర్వైకల్ క్యాన్సర్ డే సందర్భంగా ఐ వాంట్ టు సే అందరూ అబౌవ్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు పాప్స్మియర్ అండ్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి. ఇది కేవలం ఒక టెస్ట్ కాదు, ఇది ఒక లైఫ్ సేవర్ కూడా. థ్యాంక్ యూ.